గుర్తుకోవడంతోని మీ గురించి న్యూమరాలజీ ఎలా వర్క్ చేస్తుంది, అసలు న్యూమరాలజీని కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు అంటారు కూడా. యాక్చువల్ చాలా మంది ఏమంటారు, ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. అంటే యాక్చువల్లీ ఏంటంటే కడుపు నిండు ఉన్నది, పైసలు బాగా డబ్బులు కూడా ఉంటే మాత్రం ఇవన్నీ వాళ్ళు పట్టించుకొని ఉన్నారు. కొంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, ఏదో ఒక సూత్రం మనకు దొరికితే మాత్రం జీవితంలో మనం ముందుకు పోవచ్చు. నాకు దొరికింది. నేను చిన్నప్పటి నుంచి నేను పెద్ద స్టార్ కాదు, నేను పెద్ద కోటేశ్వర వ్యక్తి కాదు. కానీ ఇప్పుడు నా జీవితంలో ఏది కూడా తక్కువ లేదు. నా దగ్గర సర్వం ఉన్నది. కారణం నేను న్యూమరాలజీని నమ్మిన, ఫోన్ నంబర్ని నమ్మిన, నా పేరుని కరెక్ట్ చేసుకున్నా, నా మ్యారేజ్ డేట్ని కరెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నా జీవితంలో చాలా పరివర్తన అయిపోయింది. ఒక టైంలో నా దగ్గర సైకిల్ కూడా లేదు. ఇవాళ నా దగ్గర టాటా హ్యారియర్ ఉన్నది. ఇలా నా దగ్గర టాటా హ్యారియర్ ఉన్నది. నా దగ్గర ఒక టైంలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నా దగ్గర సైకిల్ కూడా లేదు. పరిస్థితి చాలా మారింది. కారణం ఏంటంటే నేను చాలా, అంటే నా ఫోన్ నంబర్ మార్చిన కాంచెలు నా జీవితంలో చాలా 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 మార్పు వచ్చింది. కానీ ఇది ఎందుకు మార్పు వస్తుంది, న్యూమరాలజీ అంటే ఏంటిదని చాలా మందికి తెలియదు. కానీ ఇలా నేను మీకు సింపుల్గా న్యూమరాలజీ అంటే ఏంటిదని ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని తర్వాత మీరు ఆ న్యూమరాలజీ ద్వారా మీ జీవితాన్ని కంపల్సరీ మీరు గెలుపు పొందొచ్చు. జీవితంలో ఎంతో సక్సెస్ అనేది మీరు పొందొచ్చు. న్యూమరాలజీ ఎందుకు అంటే, న్యూమరాలజీ అంటే ఏంటిది, ఇంగ్లీష్లో ఏబిసిడీలు. ఏబిసిడీస్ 26 ఏబిసిడీస్ ఉంటాయి న్యూమరాలజీలో. ఈ ఏబిసిడీస్ని పట్టుకొని న్యూమరాలజీ నడుతుంది. కానీ ఈ ఏబిసిడీలో 26 ఏబిసిడీస్ ఎందుకు ఉన్నాయి, 26 ఎందుకు ఉన్నాయి? 26 ఉన్న దానికి కారణం ఏంటిదంటే, 2 అంటే చంద్రుడు, చంద్రుడు అంటే అమ్మ. 6 అంటే శుక్రుడు, శుక్రుడు అంటే భార్య. ఈ భూమండలంలో ఒక వ్యక్తి అంటే ఒక మనిషిని సాగాలంటే మాత్రం ఒక బాబు కానీ ఒక పాప కానీ ఫస్ట్ అమ్మ దగ్గర సెక్యూరిటీగా ఉంటుంది. ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత భార్య దగ్గర సెక్యూరిటీగా ఉంటాడు ఓలను కూడా. అంటే ఈ భూమండలం నడిచేది ఒక అమ్మ వల్ల, ఒక భార్య వల్ల. దానివల్ల ఈ ఏబిసిడిని వాళ్ళు ఈ రకంగా తయారు చేశారు. మీరు ఏబిసిడి ఏదో మీకు ఈజీగా వచ్చేసాయి అనుకొని దాన్ని చాలా ఈజీగా అనుకుంటారు. కానీ ఏబిసిడి అనేది వెరీ బిగ్ ఫార్ములా ఫర్ వాళ్ళ గురించి. చాలా పెద్ద. దీన్ని మనం మన తెలుగులో బీజాక్షరాలు అంటాం కదా. ఇది ఇంగ్లీష్లో వాళ్ళకి బీజాక్షరాలు. ఈ 26 నంబర్ పెట్టింది దాని గురించి. ఓకే, ఈ ఏబిసిడి అయితే చాలా ఈజీగా వాళ్ళు 26 ఏబిసిడి తయారు చేశారు. కానీ న్యూమరాలజీ ఎలా తయారైంది, న్యూమరాలజీ తయారైంది ఒక ఫార్ములాతో. ఒక్క ఫార్ములా కాదు, 2 ఫార్ములాతో తయారైంది న్యూమరాలజీ. ఫస్ట్ పైథాగర్ సిస్టమ్ అని ఈయన ఒకటి తయారు చేశాడు. దీనిలో 9 నంబర్ వరకు ఉంటాయి. ఏబిసిడిలో 9 నంబర్ వరకు వీళ్ళ ఇంకొక ఫార్ములా చాలియన్ సిస్టమ్ అని ఇంకో సిస్టమ్ ఉంటుంది, చాలియన్ సిస్టమ్. ఈ సిస్టంలో 8 వరకే ఉంటాయి నంబర్స్. అంటే ఈ 9, ఈ 8ని మనం యాడ్ చేస్తే ఇది 17 అయిపోయినాయి, 17 అయిపోయినాయి. 17 అంటే ఏంటిది, 17 ఎందుకు తయారు చేశారంటే మాత్రం, ఒకటి అంటే సూర్యుడు, ఒక్కటంటే లీడరు, ఒకటంటే మన ఫాదరు అంటే మన నాన్న. 7 అంటే ఏంటిది, కేతు. కేతు అంటే ఏంటిది, భక్తి. అంటే ఈ భూమండలం మీద 26 ఆల్ఫాబెట్ ప్రకారము అమ్మ ఉన్నది, భార్య ఉన్నది, ఒకటో నంబర్తో నాన్న ఉన్నది, మరి ఈ భూమండలం మీద భక్తి ఉన్నది. దాని ప్రకారంగా ఈ న్యూమరాలజీని తయారు చేశారండి. అంటే ఇప్పుడు మీకు ఈ ఫార్ములా మీ పేరు మీద పెడితే అప్పుడే మీరు విజయం సాధిస్తారు. అంటే మీ నంబర్ ప్రకారం ఏదైనా మనకు విజయం సాధించాలంటే మాత్రం కంపల్సరీ మన పేర్ల పవర్ ఉండాలి. ఈ పవరు, నాన్ పవర్ ఎట్లా అంటే, పాతకాలంలో మనకు మన భారతదేశంలో అందరు రాజాలే ఉండే. మన మీద రాజాలే పరిపాలన ఇచ్చారు. ఈ రాజా అన్న పేర్ల RAJ, రాజా అంటే 4 డిజిట్ల పేరు. ఈ రాజా అన్నది నడవదు, లాంగ్ టర్మ్ నడవదు. రాజా అన్న పేరు వ్యక్తులు కూడా నడవరు, రాజా అన్న ఆ, రాజ్యం కూడా నడవాలి. కారణం ఏంటంటే మాత్రం, ఇప్పుడు వచ్చి చూసినప్పుడు ఈ రాజాని కొట్టడానికి బాద్షా వచ్చింది, బాద్షా కొట్టి రాజాల 12 నంబర్ రివర్స్ నంబర్ ఉంటుంది. మీరు చూడండి, అప్పట్లో రాజాలు చాలా మంది, కొంతమంది మంచోళ్ళు ఉంటే కొంతమంది సోమరిపోతు ఉండేటోళ్ళు, వర్క్ చేసేటోళ్ళు కాదు. చాలా మంది అయ్యాషలు చేసేటోళ్ళు, తాగేటోళ్ళు, బాగా పెళ్లి చేసేటోళ్ళు అలాంటివి ఉండేటోళ్ళు. కారణం ఏంటంటే దానిలో 12 నంబర్ రాజా అన్న ఒక రివర్స్ నంబర్ ఉంటాయి. రాజాల ఈ ఫార్ములాను మనం దీనిలో ఫిట్ చేస్తే దానిలో 12 నంబర్ రివర్స్ అవుతుంది. రివర్స్ వస్తే మాత్రం ఆ రాజా అన్నది, అలా రాజ్యం అన్నది కోల్పోతాడు. ఇప్పుడు మన దగ్గర భారతదేశంలో ఏ రాజా లేరు, అందరు రాజాలు కోల్పోయారు. దాని తర్వాత బాద్షా వచ్చింది. బాద్షా వచ్చినాక బాద్షాలో ఎట్లున్నదంటే, బాద్షా అన్నది ఒక పేర్ల పవర్.
7 డిజిట్ల పేర్లని దీనిలో ఏముండే ఈ రాజా కన్నా ఈ భాష పవర్ఫుల్ ఉండే ఆ బాద్షా అన్నది అందరినీ కొట్టుకుంటా పోయి రాజ్యం అనేది లాక్కొని బాద్షానే నిలబడ్డాడు బాద్షా అంటే ఒక సెక్షన్లో 25 ఇంకో సెక్షన్లో 21 ఈ 21 25 అనేది ఈ రాజా కన్నా ఎక్కువ పవర్ఫుల్ కనుక రాజాలు తొందరగా బాద్షాల దగ్గర ఓడిపోయి బాద్షా వాళ్ళకు వాళ్ళకంతా రాజ్యం ఇచ్చేశారు దీని తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్లో కింగ్ వచ్చింది కింగ్ వీళ్ళు ఇద్దరికన్నా పవర్ఫుల్ కింగ్ దాన్ని 4 డిజిట్ల కేఐఎన్జి కింగ్ కానీ దీనిలో కింగ్లో 23 నంబర్ అండ్ 11 నంబర్ ఉండే ఈ కింగ్లో 23 నంబర్ అంటే అందరికన్నా పవర్ఫుల్ ఈ రాజా బాషా అండ్ కింగ్ అనేది కింగ్లో 23 నంబర్ ఉన్న వల్ల 23 నంబర్ అనేది బాగా పవర్ఫుల్ ఉంటుంది ఆ 23 నంబర్ పవర్ఫుల్ ఎందుకంటారంటే 365 డేస్ని మనము టోటల్ చేస్తే 365ని అది 14 నంబర్ కిందికి వస్తుంది ఇప్పుడు ఈ 365 కూడా ఎందుకు పెట్టారంటే 3 అంటే బృహస్పతి 6 అంటే శుక్రాచార్యుడు 5 అంటే బుధుడు అంటే 3 అంటే అస్ట్రాలజీలో బృహస్పతి అంటే ఒక హస్బెండ్ని బృహస్పతి అంటారు అలానే ఒక 6 నంబర్ని యథా అస్ట్రాలజీలో భార్య అని అంటారు 6 నంబర్ శుక్రాచార్య 5వ నంబర్ని ఇక్కడ మనము బుధుడికి సంబంధించిన అంటే నపుసంగం గ్రహాన్ని అంటాం అంటే ఈ భూమండలంగా భార్య భర్త ప్లస్ నపుసకం ఈ ముగ్గురు ఈ భూమండలం ఉంటారని 365 డేస్ అని మనకు చెప్పాం దాని గురించి ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే మనకు ఈ మొబైల్ న్యూమరాలజీ నేమ్ న్యూమరాలజీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన పేరు అద్భుతం ఉంటే మన జీవితం అనేది ఒక అద్భుతంగా ఉంటుంది ఏ పేర్లో కూడా పవర్ లేకపోతే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నేమ్ న్యూమరాలజీ ఇప్పుడు దాకా చెప్పేది అంటే నేమ్ న్యూమరాలజీ గురించి మనం చెప్పాం ఈ నేమ్ న్యూమరాలజీ ఎంత ఇంపార్టెంట్ అంటే మన జీవితంలో ఇప్పుడు ఒక పేరు మామూలు పేరు కాదండి ఇప్పుడు ఒక పరిస్థితి ఎలా ఉన్నదంటే ఒక రాష్ట్రం పేర్లో కూడా పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇప్పుడు ఇవి ముంబై ఉన్నాయనుకోండి ముంబై అన్న పేర్లో నంబర్ 18 అనేది ఒక టెన్షన్ నెంబర్ అనే వస్తుంది ఇంతకుముందు బాంబే ఉండే దాన్ని ముంబై చేసినాం ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఓకే ముంబైలో కొద్ది సమస్య ఇప్పుడు అంత కనబడతలేదు కానీ అప్పుడప్పుడు వర్షం వస్తేనే అక్కడ సమస్య కనబడుతుంది అప్పుడప్పుడు టెన్షన్ ఉంటుంది కానీ అదే ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉన్నది ఢిల్లీలో ఎప్పుడు అక్కడ ఉన్న వాతావరణం వల్ల జనాలకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది అది ఎందుకంటే మాత్రం ఢిల్లీ అన్న పేర్లో ఒకటి 18 నంబర్ ఢిల్లీ పడితే నంబర్ 18 ఉంటుంది నంబర్ 18 మనం దాన్ని టెన్షన్ నంబర్ అంటాం టెన్షన్ నెంబర్ అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు అందరికీ అంటే ఈ వాతావరణం వల్ల ఢిల్లీలో అందరికీ టెన్షన్ ఎక్కువ అంటే కొన్ని పోలీస్ కేసులు కూడా ఎక్కువ అవుతాయి ఎందుకంటే ఇది పోలీస్ కేసు నెంబర్ కూడా ఇది దానివల్ల ఇలాంటి సమస్య అక్కడ ఢిల్లీ వాళ్ళకి బాగా వస్తూ ఉంటుంది అంటే ఇలాంటి సమస్య కూడా ఒక వ్యక్తిల విజయ్ అన్న పేరు ఏది ఉన్నా కూడా విజయ్ అన్న పేరు అన్నది చాలా సమస్యతో కూడా ఉంటుంది మనిషి వాళ్ళకి ఫైనాన్స్ లాస్ అవుతుంది కానీ దానిలో 12 నంబర్ రివర్స్ వస్తుంది చూడండి 12 నంబర్ రివర్స్ వస్తుంది విజయ్ అనే పేర్ల మీరు ఎనీ విజయ్స్ చూస్తే ఆయనకు విజయం ఉండదు వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటుంది దాని పక్కన మీరు విజయ తలపతి అంటే అది వేరే అవుతుంది ఓన్లీ విజయ్ అంటేనే వాళ్ళకు సమస్య ఫైనాన్స్ లాస్తో బాగా వస్తూ ఉంటుంది విజయ్స్ న్యూమరాలజీ ఈ ప్రకారంగా మీకు వర్క్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఒక విషయం ఏంటంటే ఇప్పుడు శ్రద్ధ అన్న ఒక పేరు ఇప్పుడు నేమ్లో ఇప్పుడు శ్రద్ధ అని పేరు వచ్చినప్పుడు ఆ పేరు అన్నలా ఒక 36 నంబర్ అన్నది వస్తుంది ఆ 36 నెంబర్ ఎంత డేంజర్ అంటే మాత్రం ఆ వ్యక్తికి హెల్త్ ఇష్యూ ఏదో ఒక సమస్య ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు ఒక 2 సంవత్సరాల ముందు ఢిల్లీలో ఒక శ్రద్ధ అమ్మాయిని వాళ్ళ లవర్ 35 ముక్కలు చేశారు దాని కారణం కూడా ఏంటంటే దాని పేరులో ఉన్న 36 నెంబర్ అంటే 3 and 6 3 6 అంటే చాలా డేంజర్ నెంబర్ అంటాం దానికి కారణం ఏంటిదంటే దానిలో ఒక సెక్షన్లో బృహస్పతి ఇంకో సెక్షన్లో శుక్రాచారం ఉన్న వల్ల ఈ బాడీని ఎలా ధ్వంసం చేయాలన్న ఆలోచననే ఉంటుందండి శ్రద్ధ అన్న పేరు చాలా డేంజర్ ఎవరు కూడా శ్రద్ధ అన్న పేరులో ఉంటే కంపల్సరీ 36 నెంబర్ ఉంటుంది దాని గురించి ఇవి చాలా డేంజర్ ఇంకొక అమ్మాయి ముస్కాన్ అనే అమ్మాయి కూడా ఉండే వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ని డ్రమ్ల సిమెంట్ పోసి చంపేశారు ఆ ముస్కాన్ అన్న పేరులో కూడా డేంజర్ నెంబర్ ఉంటుంది నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉంటుంది చూడండి ముస్కాన్ అన్న పేరులో కూడా మీకు డేంజర్ నెంబర్స్ ఉంటాయి కెమెరాతో తీసుకెళ్తాను రౌండ్ చేశాను నేను దాని గురించి నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉంటుంది
ఈ అన్ని ముస్కాన్లు వాళ్ళ హస్బెండ్ని చంపేస్తారా, అన్ని శ్రద్ధ అలా ప్రాబ్లం అవుతుందా కాదండి. రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమందికి జాబ్ దొరకపోవచ్చు, కొంతమందికి హెల్త్ ఇష్యూ ప్రాబ్లం కావచ్చు, కొంతమందికి యాక్సిడెంట్ కావచ్చు, కొంతమంది వాళ్ళ వల్ల వాళ్ళకు వేరే వ్యక్తికి హాని కావచ్చు, లేకపోతే వేరే వ్యక్తి వల్ల వీళ్ళకి హాని కావచ్చు. అది న్యూమరాలజీ చెప్తుందండి. ఇప్పుడు ఇట్లనే ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆ నరేంద్ర మోదీ అంత పెద్ద ఇలా ఎప్పుడు కూడా ఓడిపోలే అని కారణం అలా అదృష్టం. కానీ మేము దాన్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ పేరు అని చెప్తాం. ఇప్పుడు ఒక నరేంద్ర మోదీ అన్న పేర్ల ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 17/9/1950లో పుడితే 8/5 కాంబినేషన్ అని చెప్తాం. 8/5 కాంబినేషన్ ఎందుకు చెప్తామంటే, నరేంద్ర మోదీ అన్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే స్టార్టింగ్ని 17ని యాడ్ చేస్తే అది 8 సింగిల్ డిజిట్గా తీసుకుంటే ఆ డేట్ మంత్ ఇయర్ని టోటల్ చేస్తే 5 చేస్తే 8/5 కాంబినేషన్ అంటాం. ఆ 8/5 కాంబినేషన్లో వాళ్ళ పేర్ల నరేంద్ర మోదీ అన్నప్పుడు మీరు ఒక విషయం చెప్తే వినండి. 12 అక్షరాలు ఉంటాయి. 12 అక్షరాలు వాళ్ళ పేర్లో ఒక సెక్షన్లో 62 నంబర్, ఇంకో సెక్షన్లో 41 నంబర్. అంటే ఆయన పేర్లో కూడా 8/5 కాంబినేషన్. ఇది చాలా రేర్, చాలా తక్కువ మందికి ఉంటుంది. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే వాళ్ళ నంబర్ ఉండు అంటే చాలా అదృష్టం ఉన్న వ్యక్తులకే అవుతుంది. కానీ నేను ఇంకో విషయం ఇంకోటి చెప్తాకి, 12 అక్షరాలు మనం చీఫ్ మినిస్టర్ కావాలనుకుంటే మాత్రం మన పేర్లో 3 అక్షరాలను ఉండాలి, 10 అక్షరాలను ఉండాలి, లేదా 12 అక్షరాలను ఉండాలి. పిఎం కావాలన్నా కూడా సేమ్ టు సేమ్ పరిస్థితి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పరిస్థితి ఎట్లంటే 12 అక్షరాలు. 12 అక్షరాలు అంటే మాత్రం బృహస్పతికి సంబంధించి ఆయనకైనా పైన వ్యక్తి పెద్దగా ఉంటాడు. ఇదే సేమ్ నంబర్ అన్నది అమెరికా అన్న పేర్లో కూడా సేమ్ నంబర్సే వస్తాయి. 8/5 కాంబినేషన్. ఇవి 8/5 కాంబినేషన్ అనేది ప్రపంచంలో అందరినీ గడగడ ఇస్తుంది. 8/5 కాంబినేషన్ అమెరికా అన్నది. అలానే ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా టోటల్ ప్రపంచంలో కూడా గడగడ ఆడిపిస్తానికి కారణం అంటే 8/5 కాంబినేషన్ ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వల్ల. అయితే న్యూమరాలజీ ఇన్ని రకాలుగా వర్క్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పేది మీకు ఏంటంటే మాత్రం న్యూమరాలజీని ఏదో ఈజీగా తీసి పడేయబాకండి. న్యూమరాలజీ చాలా పవర్ఫుల్, అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, పెళ్లి డేట్ విషయంలో మనం అస్సలు ఆలోచించం మన పిల్లల భవిష్యం గురించి. పెళ్లి చేస్తా ఉంటే కంపల్సరీ మీరు ఆలోచించాల్సిందంటే ఇప్పుడు మీ డేట్ అండి. ఎంత మంచి ముహూర్తం పెట్టినా మీరు కంపల్సరీ 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖు, 8వ తారీఖు, 17వ తారీఖు అండ్ 16వ తారీఖు, ఈ డేట్లో అస్సలు పెళ్లి చేసుకోబాకండి. ఈ డేట్లో పెళ్లి చేసుకున్న పిల్లలు హస్బెండ్ అండ్ వైఫ్ చాలా కష్టపడతారండి. అంటే చాలా కష్టాలు వీళ్ళకు. అంటే మృత్యు తొలి కష్టం అంటాం కదా అండి. ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే కంపల్సరీ వాళ్ళకు మృత్యు అంత కష్టాలు వస్తాయండి. చేయబాకండి పిల్లలకి. ఎందుకంటే మీరు కావాలంటే ఎంతమంది డైవర్స్ తీసుకున్నారో, ఎంతమందికి ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్స్ లా గురించి ప్రాబ్లం వచ్చినా కూడా ఒక్కసారి వాళ్ళని కనుక్కోండి. మీ మ్యారేజ్ డేట్ ఏంటి అంటే కంపల్సరీ వాళ్ళు ఈ డేటే చూపిస్తారు. లేకపోతే ఆ డేట్ మంత్ ఇయర్ టోటల్ చేసినా ఈ నెంబర్సే వస్తాయి. దయచేసి ఇగాన మీ పిల్లలకి ఇలాంటి మ్యారేజ్ డేట్లు అసలు పెళ్లి చేయబాకండి. ఏ పంతులు చెప్పిన మాట వినబాకండి. ఎందుకంటే ఇప్పుడు వర్క్ చేసేది ఓన్లీ డేట్లే అండి. దాని గురించి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి కూడా అంటే ఒక విషయం కొత్తది మీకు చెప్తా ఏంటంటే, గృహప్రవేశం చేసినప్పుడు కూడా జాగ్రత్తగా 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు అండ్ 31వ తారీఖు గృహప్రవేశాలు చేయొద్దండి. అది కూడా చాలా కష్టాలు వస్తాయండి. గృహప్రవేశం 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు చాలా కష్టాలమైన గృహప్రవేశాలు ఇవి. చాలా సమస్య వస్తాయి. ఎవరి పేరు మీద ఇల్లు ఉంటుందో వాళ్ళకే ఎక్కువ కష్టం వస్తుంది దీని విషయంలో. ఇంకొకటి 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు కూడా గృహప్రవేశాలు చేయొద్దు. ఇంకోటి 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు కూడా గృహప్రవేశాలు చేయొద్దు. ఈ తేదీల గృహప్రవేశాలు చేసినా కూడా మనకు చాలా ఇబ్బంది వస్తాయండి. దయచేసి ఇలాంటి డేట్ని కూడా కొంత అవాయిడ్ చేయండి. దానిలో ఏమవుతుంది, వేరే ఏదైనా ఉంటే గృహప్రవేశాలు ఆ డేట్లో మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా మీరు మీ న్యూమరాలజీ అన్నది ఎలా వర్క్ చేస్తుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఈ వీడియో చేశానండి కంపల్సరీ. అంటే నాకు యాక్చువల్లీ మీకు కొన్ని విషయాలు ఇప్పుడు కొత్తగా చెప్పాలంటే, నేను వచ్చింది మహారాష్ట్రలోకి వెళ్ళి, అంటే నాకు తెలుగు రాసుడు చదువు రాదు, తెలుగు మాట్లాడే వరకే వస్తుంది. అంటే మీరు ఏదైనా తెలుగు టైప్ చేసే దానిలో పంపిస్తే నేను ఎవరైనా కనుక్కొని మీకు ఆన్సర్ ఇవ్వాల పరిస్థితి అవుతుంది. మీకు ఏమైనా నన్ను అడగాలనుకున్నా, కమెంట్స్ చేయాలనుకున్నా ప్లీజ్ కొద్దింత మీరు ఇంగ్లీష్లో టైప్ చేసి పంపిస్తే నేను కంపల్సరీ దానికి మీకు ఆన్సర్ ఇస్తా. ఇదండి నేను చెప్పేది ఏంటంటే, నీకు మొబైల్ నెంబరు, నేము, మ్యారేజ్ డేట్ ఇదే మీ జీవితంలో మీరు కోటేశ్వర్ కావాలన్నా, మీరు కోట్లలో కోట్లు సంపాదించుకోవాలన్నా కూడా మీకు దగ్గర ఒక మంచి పేరు, మంచి మొబైల్ నెంబర్ అండ్ మంచి మ్యారేజ్ డేట్ అయితేనే మీరు విజయం సాధించగలుగుతారు. లేకపోతే చాలా కష్టాలు వస్తాయి.
5 తారీఖు పెళ్లి చేసుకున్న వాళ్ళకైతే చాలా 5, 14, 23 తారీఖు అయితే ప్రాణం గండం కష్టాలు వస్తాయండి. మన పునీత్ రాజ్ కుమార్ గారు కూడా అప్పు అనే బెంగళూరు ఆయన కూడా 5 తారీఖు వాళ్ళ మ్యారేజ్ జరిగిన వల్ల వాళ్ళకు కూడా సమస్య బాగా ఆయన తొందరగానే మృత్యు చెందారు. అలానే మీరు కూడా జీవితంలో కష్టాలు రావద్దనుకుంటే మాత్రం మీ పేరుని, మీ మొబైల్ నెంబర్ని, మీ మ్యారేజ్ డేట్ని సరిచేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చదివారో ఏం చదవలేదో మీరు ఏమన్నా కానివ్వండి అండి, మీకు దారి 100% దొరుకుతుంది. ఇదండి ఇలా మీకు నా వీడియో ఒక న్యూమరాలజీ ఏ రకంగా వర్క్ చేసే దాని గురించి నేను చెప్పాను. నాకు తెలిసిన ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. మీకు ఎందుకంటే తెలుగులో అంత స్పష్టంగా నాది ఉండదు. హిందీలో నాకైతే నేను చెప్తా ఉంటాను నయా న్యూమరాలజీని. నా హిందీలో ఛానల్ ఉన్నది. మీరు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. దానిలో లక్షల లక్షల వ్యూస్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు చాలా అంటే హిందీ నాకు లాంగ్వేజ్ ప్రపంచంలో బాగున్నదని దానివల్ల వాళ్ళకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మీకు కూడా తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉన్నా. మీకు ఒకవేళ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే అండి.